మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. బ్రౌజింగ్ ప్రతి విషయానికి బ్రౌజ్ చేసేయటమే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఉంటారు. మీరు పదే పదే ప్రతి వీడియోలో మనం మాట్లాడుకునే విషయం, మీకు ఏదైనా తెలియకపోతే మీ ఇంట్లో ఉన్న మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇంట్లో లేకపోతే మీ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి తెలుసుకోండి అని. కానీ ఏం చేస్తున్నాం? నెట్లో బ్రౌజ్ చేసేయటం, రకరకాల కంటెంట్ చూసేయటం, అన్నీ కలిపి చేసేయటం. ఇవాళ ఒకరోజు ఒకటి చేస్తాం, రేపు ఇంకొకటి చేస్తాం, ఎల్లుండి ఇంకొకటి చేస్తాం. ఎక్కడ దానికి సంబంధించిన మనకి అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది ఎక్కడ వస్తుంది కదా. ఇది కొంచెం ఈజీ అయిపోయింది, వెతుక్కోవటం ఈజీ అయింది. కానీ దాన్ని మనం ఎంతవరకు ఫాలో అవ్వచ్చు? ఈ టాపిక్ తీసుకునే ముందు నేను ఒకసారి ఆలోచించాను. ఎందుకంటే మనం కూడా సోషల్ మీడియాలో ఉన్నాము, సో మనల్ని కూడా ఫాలో అవుతున్నారు. కానీ నాకు అనిపించింది మనం ఎప్పుడు కూడా ఇదే చేయండి. మీరు నేను చేసే ఎక్కడ మీరు నేనే కాదు రమ్మగారు, సుమన్ టీవీలో మనం చేసే ఏ గెస్టు కూడా మేము చెప్పిందే చేయండి, ఇదే ఫాలో అవ్వండి అని ఏ రోజు చెప్పింది లేదండి. రెమెడీస్ వేరు, ఇంట్లో ఉన్న ఇప్పుడు మీలాంటి అనుభవంతో చెప్పే రెమెడీ వేరు కదా రమ్మగారు. ఇంటి చిట్కాలు చెప్తామే తప్ప ఇదే ఫాలో అవ్వండి అనేది ఎక్కడ చెప్పలేదు. కాబట్టి నేను ఈ టాపిక్ తీసుకున్నానండి. ఇది మీరు చూసారా అండి? జనరల్గా చేస్తారు జయ. పాపం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు ఒక మెసేజ్ వస్తుంది, వైభవలక్ష్మి వ్రతమో ఇంకేదో ఇంకో వ్రతమో, ఏ విషయాలకు ఫాలో అవ్వాలి అసలు? వ్రతం ఏదో చేసాము, ఎక్కడో ఎవరో చెప్పారు, ఎక్కడో చూసారు, ఏదో చేశారు. ఇప్పుడు దీన్ని ఇలాగే చెయ్యాలా, ఈ ఆఖరి రోజు ఎట్లా చేయాలి, అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, 7 శనివారాల వ్రతం అదొకటి బాగా అడుగుతూ ఉంటారు. తర్వాత కుబేర కుంచం ఎలా పెట్టుకోవాలి, అదేదో ఇంకోటి ఎట్లా పెట్టాలి. ఇప్పుడు నిన్న కుబేరలక్ష్మి పూజ ఎలా చేయాలని అడతారు. ఆ కుబేరలక్ష్మి ఏమిటో తెలియదు నాకు నిజంగా. ఆయన పేరేమిటి, ఆ లలిత జ్యువెలర్స్ ఆయన ఉంటారు కదా, ఆయన పేరేదో మర్చిపోతూ ఉంటాను నేను. ఆయన ఆ బాల్డ్ గుండా ఆయన కుబేరలక్ష్మి పూజ చేశారు ఏదో వీడియోలో, అది వస్తుంది. కుబేరలక్ష్మి పూజ ఎలా చేసుకోవాలి నాకేం తెలుసు, ఆయనే అడగండి అని చెప్పా. నాకు తెలియదమ్మా అన్న. అదేంటండి టీవీలో వస్తోంది, ఆయన చెప్పాడు, ఆయనకి తెలుసు, ఆయనకే తెలిసి ఉంటుంది, నాకేం తెలుసు, నాకు తెలీదు. కుబేరుడు ఎవరు, లక్ష్మి ఎవరు, వీళ్ళిద్దరిని కలపటం ఏమిటి, ఏ పుస్తకంలో ఉందో, ఏవైనా బుక్స్లో ఉందేమో రిఫర్ చేస్తారా మేడం అని అడిగారు. రిఫర్ చేసి చెప్పండి నాకు. దండం పెట్ట వద్దమ్మా, ఇప్పుడు ఆల్రెడీ మనకు చాలా తెలుసు, ఆ తెలిసినవి చేయండి అంటే. చిన్నప్పటి నుంచి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటున్నానండి, ఏం పెద్ద ప్రయోజనం లభించలేదు సార్. అష్టలక్ష్మి స్తోత్రం కూడా చదువుకుంటానండి నేను, కనకతార స్తోత్రం కూడా చదువుకుంటా, పెద్ద ప్రయోజనం లేదు. అందుకని కుబేర లక్ష్మి చేయాలి. ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం చేయాలి, బ్రౌజ్ చేయటం అంటే ఏదో ఫలానా ఊరు వెళ్ళాలి, ఆ ఊళ్ళో చుట్టుపక్కల ఏమున్నాయి బ్రౌజ్ చూడు చక్కగా, దానికి ఫ్లైట్లు ఎలా బ్రౌజు, అక్కడ కార్లు దొరుకుతాయా బ్రౌజు, హోటల్స్ ఎలా బ్రౌజు, తిండి బాగా దొరుకుతుందా బాగుంది. పూజ ఎట్లా చేయాలి, పూజ నీకు ఎక్కడి నుంచి వచ్చింది పూజ? మన సంస్కృతి కదా, మన పైనుంచి, మన అమ్మలు ఆ సంస్కృతి. ఇప్పుడు చూడు, లక్ష్మీ పూజ నేను ఒకలా చేస్తా, మా ఇంట్లో పద్ధతి నేను ఒకలా చేస్తా. మా పుట్టింట్లో ఒక పద్ధతి ఉంది, అత్తారింట్లో ఒక పద్ధతి ఉంది. ఇక్కడ క్లియర్గా చెప్తా నేను. వరలక్ష్మి వ్రతం అసలు మా పుట్టింట్లో లేదు, మేము చెయ్యం. లక్ష్మీ పూజ అది కూడా లక్ష్మి చదువుకుంటే తప్పకుండా విష్ణు సహస్రనామం చదివితే లక్ష్మీ అష్టోత్తరం చదవాలి జయ. నా చిన్నప్పుడు నాకు ఒక 15-16 సంవత్సరాలు వచ్చాక శుక్రవారాలు లక్ష్మీ పూజ చేసుకుంటే మంచిది. వరలక్ష్మి వ్రతం బంగారానికి పూజ అంటే మా రంగపిన్ని చెప్పిందని చేశాం జయ. అంతకుముందు నాకు తెలియదు, నా 16వ సంవత్సరంలో చేశాను నేను, చెప్తున్నా కదా, అక్షరాల నిజం. రంగపిన్ని చెప్పిందని. మా అమ్మది నా మెళ్ళలో 2 పేటల గొలుసు ఉంటుంది, ఆ గొలుసుని పసుపు నీళ్ళతోటి కడిగి పెట్టుకుని ఆ లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకున్నాం ఫస్ట్ టైం. తర్వాత రంగపిన్ని కాసులు అవి కొంటుంటే పిల్లలకి బంగారం చేరుతుందంటే మా అమ్మ 2 సార్లు 3 సార్లు కాసులు కొంది చేయ. ఇది మా ఇంట్లో పద్ధతి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం మా వదిన అందరిని చూసి ఆవిడ చేసుకుంటుంది, మా పుట్టింట్లో లేదు. మేమందరం నేర్చుకున్నాం తర్వాత, అది బాగుంది, మంచిది, మనకి పూజా విధానం తెలిసింది, పుస్తకాలు లభిస్తున్నాయి, లక్ష్మీ పూజ మనకి తప్పేం లేదు, ఇలా చేసుకోవచ్చు అని నేను జరిగిందే చెప్తున్న అక్షరాలు. మా అత్తవారింట్లో వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ప్రతిమ చేసి షోడశోపచారాలతోటి పూజ చేసి 5 లేదా 9 నైవేద్యాలు పెట్టి చాలా బాగా భోజనాలు పెట్టుకుని సాయంకాలం పేరెంటం పిలుచుకుని కొత్త పెళ్లి కూతురుకి లక్షణంగా చేస్తారు. బంగారం కొత్త రూపు కొని పెడతారు మామగారులే. ఇప్పటికీ ప్రతిమ చేసుకోవటం లేదా కలశం పెట్టుకుని అమ్మవారి పూజ చేయటం అది అక్కడ లేదు.
క్రమంగా మేమందరం నేను చేస్తూ ఉండటంతో నన్ను చూసి మా అక్కయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళు మొదలు పెట్టుకున్నారు. ఇప్పుడు భయం లేదు. నేను సోషల్ మీడియాలో చూడలే, మా అత్తవారి ఇంట్లో ఉంది, మా అమ్మగారి దగ్గరుండి చేయించారు. మెల్లిగా నేర్చుకున్నాం, కంటిన్యూ చేసాం. బాగుంది కదా. ఇప్పుడు నేను కనుక ఈ కుబేర లక్ష్మి పూజ ఎలా చేయాలంటే 100 సార్లు చూడాలి. అది మనకు తెలీదు. ఎప్పుడు చూడు స్వధర్మ నిధనం శ్రేయస్సు, మీ ఇంట్లో ఉన్నది, మీ వాళ్ళు చెప్పింది, వీటి మీద మీకు ఏ భయాలు ఉండవు. 1,00,000 సార్లు చెప్పుంటాం ఇదే మాట. అవును. ఈ బ్రౌజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, ఆవిడెవరో ఒకటి చెప్తారు, ఈ అయ్యగారు ఎవరో ఇంకోటి చెప్తారు, గురువుగారు ఒక ఆయన ఒక మాట చెప్తారు, ఫలానా స్తోత్రమే అత్యద్భుతమైందని ఆ స్తోత్రం గురించి చెప్పేటప్పుడు అదే చెప్తారు. ఈ స్తోత్రం చదువుకోవడం సులువు, పూజా పునస్కారం దానం ఇది అని ఇన్ని వారాలు చేయాలనగా నీకు అన్ని భయాలే, అనుమానాలే, కంగారే. అంతే అంతే. ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, దీక్షా వస్త్రాలు ఉండాలా, మంత్రమా, తంత్రమా, అక్షింతలు ఎర్రవి కావాలా, పసుపు కావాలా, రకరకాల ప్రశ్నలు. అంతెందుకు చేయాలి? ధర్మ సంబంధమైన వ్యవహారాలకి ఒకళ్ళని పెట్టుకోండి. తంత్రాలు రకరకాలు చిన్న చిన్న చిట్కాలు చెప్తారు కదా జయ. వాకిట్లో గుమ్మాలు పసుపు రాసి 2 చుక్కలు పసుపు పాలు వేయండి, దాంట్లో లక్ష్మీదేవి లోపలికి వస్తుంది. పాలు పారబోసుకోకూడదమ్మా. పాలు నేల మీద పడవలసిన వస్తువు కాదు అసలు, పంచామృతం. అవును. భగవంతుడికి అభిషేకం చేయవలసిన గుమ్మాల పక్కనేస్తే చెప్పులు విప్పుతాం, అక్కడ మన కాలికే తగులుతాయి. ఏదో చెప్పారు, అది వేశాక మీకు బాగుంది, మీరు ఇంకోళ్ళకి చెప్తారు. ఇలాగే కదా జరిగేది. అవును. ఇల్లంతా అన్ని చోట్ల దీపారాధనలు చేసుకోవటం. దీపారాధన ఎక్కడ చేయాలి? దేవుడి దగ్గర కదా చేయాలి. సంరక్షించబడే చోట దీపం రక్షణగా ఉండాలి. మళ్ళీ దానికోసం హాల్లో ఒకటి, వాకిట్లో ఒకటి, తులసి దగ్గర పెట్టుకుంటాం, దీపం పెట్టుకుంటాం. అదొక అలవాటుగా ఉంటుంది. కుటుంబాల్లో అలవాటు ఉందనుకో చేయటం. అప్పుడెప్పుడో మా టీవీలో దేవాలయ ఇవి చేసినప్పుడు ఆనవాయితీ లేకుండా చేయొచ్చా తులసి పూజ, అలాంటి ప్రశ్నలు. తులసి పూజ చేస్తే వాళ్ళు ఎవరికో బ్రహ్మాండం పగిలి డబ్బులు వచ్చేసినాయి, మనకు కూడా వచ్చేస్తాయి. అట్లా ఎట్లా వస్తాయమ్మా? పూజ చేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, డబ్బులు రావు. డబ్బులు నీకు ఎప్పుడు రావాలందో, నువ్వు చేసేది ఎంత సరైన పని అయితేనో, నీ గ్రహస్థితులు ఎంత బాగుంటేనో వస్తాయి. ఇలా కాంప్లికేటెడ్గా రకరకాల వ్యవహారాలని పెట్టుకుని అది ఇది ఇది అది చేసేస్తూ ఉంటే మీరు అసలు చేయవలసిన పూజా విధానము, విధి మీ కుటుంబాల్లో ఏదుందో అది ఫాలో అవడం మానేస్తారు. అమ్మ నాయనమ్మ ఏం చేశారు, మీ అత్తగారు వాళ్ళత్తగారు మీ ఇంట్లో ఏముంది, ఎలాంటి పూజా విధానం ఉంది, దాన్ని తెలుసుకోండి ఫస్ట్. బ్రౌజ్ నెట్ కాదు, బ్రౌజ్ నాయనమ్మ, బ్రౌజ్ అత్తగారి తెలీదు. అత్తగారింట్లో ఇంకా ఆవిడ కంటే సీనియర్లు ఎవరో ఉంటారు, వాళ్ళ అత్తారింట్లో వాళ్ళ ఇళ్లలో ఉంటారు కదా, వాళ్ళని కనుక్కోండి. మీ సంస్కృతి, మీ సాంప్రదాయం, మీ ఇళ్లలో ఉండే పూజా విధానం, ఏ భయం లేకుండా ఉండే విధానాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మనం ఏం చేసినా రావట్లేదు అంటే మనం చేసేది సరైంది కాదని అర్థం, అంతే. అప్పుడు ఒక గురువుని ఆశ్రయించండి. గురువు వర్సెస్ గూగుల్ అని అడుగుతుంటే పని ఎన్నిసార్లు అడిగాడు. అవును. గూగుల్ ఎప్పుడు గురువు కాదు, గురువు నీకు వెన్నంటూ ఉంటాడు. ఇది నిన్ను భయపెడుతుంది కదా, నిన్ను కాంప్లికేటెడ్గా చేసేస్తుంది. దాంట్లోకి పోవద్దు. అవసరమైన విషయాలు, మీకు ఎక్కడా సమాధానం లభించనివి, ఈజీగా తెలుసుకోదగినవి, ఒక అనారోగ్యం గురించి, ఓ ప్రాబ్లము, ఓ సమస్య, ఓ సొల్యూషన్, ఓ ఎక్సర్సైజు, ఓ బ్యూటీ టిప్ కూడా చూడొచ్చు. నీ స్కిన్ ఏమిటో ముందు తెలుసుకో, అప్పుడు కదా. నీ స్కిన్కి నా స్కిన్కి ఒకటి కాదు కదా జయ, ఎట్లా అవుతుంది? వేరే ఉంటాయి కదా. అది ఎప్పుడు తెలియాలి మనకి? అందరికీ చేసేవి చేసుకుంటే మొహం పాడైపోతుంది. అంతే. మనకేం కావాలో అది చేసుకోవాలి, మనం ఏం చెయ్యాలో అదే చెయ్యాలి. కరెక్ట్ అండి. ఇలా ప్లాన్ చేయండి, గూగుల్ చేయండి, ఈ విషయం ఉందా లేదా, మనం ఇలా చేయొచ్చా అని ఇంట్లో కనుక్కోండి. ఇంట్లో వాళ్ళకి ఓటేయండి. అబ్బే మన ఇళ్లలో పద్ధతి అది కాదు అంటే మానే, నీకు లైఫ్ కాంప్లికేటెడ్ అవ్వదు అప్పుడు. అవును. చాలా మంది అడుగుతారు చేయ, పాపం వాళ్ళ భయాలు వాళ్ళవి. నేను తప్పంటం లేదమ్మా, అంత భయపడే వ్యవహారంలోకి ఎందుకు దిగుతారంట. మిమ్మల్ని అడగటం కాదు రమ్మగారు, నాకు కూడా మెసేజ్లు చేస్తారు. రమ్మగారితో చెప్పించండి అని. రమ్మగారిని కలిసినప్పుడు ఈ ప్రశ్న అడగండి, ఇది ఒక్కసారి నివృత్తి చేయండి. అంటే ఇప్పుడు నాకేదో బాగా తెలుసని కాదు, నేను అందేనని, నేను దొరికాను కాబట్టి, నేను దొరుకుతున్నాను కాబట్టి
నన్ను అడుగుతారు, ఇంకోళ్ళు దొరికితే ఇంకోళ్ళని అడుగుతారు. అట్లా కాదులే రమ్మగారు, ఆ మాట నేను ఒప్పుకోను. మీరు దొరకటం అని కాదు, కానీ పూజలు మీరు పునస్కారాలు చెప్పే ఏం చెప్తాను విధానం, జయ? మీ మాట తీరు, మీకు కొంత పరిజ్ఞానం ఉంది అనే ఒక ఆలోచనతో అంతే. అది 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 ఒప్పుకోవాలి మనం. సరే నీ ఇష్టం, అలాగే అను. ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అలాగే అను. అది కాకపోతే ఆలోచించండి అమ్మా, ఈ విషయం బ్రౌజ్ చేయాలి, ఈ విషయం అనవసరము. వాళ్ళెవరో చేసినవి అలా ఎలాగో చేస్తే, ఆ మంత్రం చేసేస్తే, ఈ తంత్రం చేసేస్తే వచ్చేది. నీ బుద్ధి, రుజువైన నీ బుద్ధి వల్ల నీకు ఏదైనా వస్తుంది. అంతే. ఒక్కటి చెయ్యండి, పోనీ ఏదైనా తీసుకుంటే ఆ ఒక్కటే చెయ్యండి, ఆ ఒక్క పూజే అంతే. దాని మీద 4 కనుక్కోండి, ఎవరినైనా సలహా తీసుకోండి ముందే. చివరికి భయపడద్దు, మొదటే భయపడి సరిగా చేస్తామో చేయమో అని 4 కనుక్కుని దిగండి. చేతనైనట్టు రుజువుగా సరిగ్గా చేసుకోండి, అప్పుడు భయాలు ఉండవు. చాలామంది ఈ టెన్షన్లతోటే ఎక్కువ బాధపడుతున్నారు. ఇప్పుడు అడగడానికి కూడా పెద్దవాళ్ళు కూడా కొంచెం ఉండట్లేదు చూడు పాపం, అది ఒక సమస్య. చుట్టుపక్కల వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, చుట్టాలతో ఫ్రెండ్షిప్ చేయండి. మీ మూలాలు ఎక్కడున్నాయో వాటిని వెతకండి ముందు. రైట్. మనం ఈ బలగం సినిమా చూస్తే కొంచెం తెలుసుకున్నాం కదా, మనం బేసిక్స్ నుంచి వస్తే మనకు భయాలు లేకుండా ఉంటాయి. అప్పుడు బ్రౌజ్ చేయాలా వద్దా అనేది ఎవరికి వాళ్ళకే తెలిసిపోతుంది. నమస్తే రమ్మగారు. నమస్తే.